విద్యార్థి సంఘాల ఆందోళనతో షోకాజ్ నోటీసులు అందుకున్న సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం తీరు మారలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. యూనిఫామ్లు, పుస్తకాలు అమ్ముతున్నారని, బిల్లులు ఇవ్వకుండా కేవలం వైట్ పేపర్పై మాత్రమే రాసి ఇస్తున్నారని, అదేమని అడిగితే తాము అమ్మడం లేదని, బయట వ్యక్తులు వచ్చి అమ్ముతున్నారని తెలిపారు. సిబిఎస్ఈ పేరుతో 20,000 ఉన్న ఫీజును 60,000కు మార్చారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సెయింట్ జోసెఫ్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ మొన్న 4-5 రోజుల కింద మేము ఈ స్కూల్లో యూనిఫామ్, పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి ఎంఈఓకు, డిఈఓకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు నిన్న డిఈఓ గారు షోకాజ్ నోటీసులు పంపించారు ఫాదర్ స్కూల్కి. యూనిఫామ్ అమ్మొద్దు, పుస్తకాలు అమ్మొద్దు, మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళకి షోకాజ్ నోటీస్ వచ్చినప్పటికీ ఈరోజు సండే వర్కింగ్ డే కాదు, హాలిడేని అనుసుగా వేసుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ స్కూల్ యూనిఫామ్ అమ్ముతున్నారు. స్కూల్ యూనిఫామ్ అమ్మొద్దని చెప్పేసి డిఓ గారు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఏ చర్యలు తీసుకున్నట్లు కనబడతలేదు. వీళ్ళు ఇచ్చేటటువంటి రిప్లై కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. డిఓ గారు కడితే మొన్ననేమో స్కూల్ లోపల మీరు, ఈరోజేమో కొంచెం గేట్ బయట, మొత్తం గేట్ లోపలనే ఉన్నది, కొంచెం గేట్ బయట ఇక్కడ అమ్మేసి మేము స్కూల్ లోపల అమ్ముతలేం, బయట అమ్ముతున్నామని చెప్పారు. ఇక్కడ గేట్ లోపలనే అమ్ముతున్నప్పటికీ కూడా వీళ్ళకి భయం అనేది లేకుండా పోయింది. ఈరోజు పిల్లలు ఎందుకు ముందుకు వస్తలేరు అని అంటే, తల్లిదండ్రులు ముందుకు రాకపోవడానికి కారణము పిల్లలను ఏమైనా హరాస్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు బయటికి వచ్చి కుట్టాడలేకపోతున్నారు. కనీసం పేరెంట్స్ మీటింగ్ కూడా ఇక్కడ జరపలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకోటి, స్కూల్ యూనిఫామ్ ఏదైతే ఉన్నదో 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తున్నారు. 1 సంవత్సరం తీసుకున్న స్కూల్ యూనిఫామ్ మళ్ళీసారి రాదు, మీరు తీసుకోవాలి, కంపల్సరీ తీసుకుంటే నేను క్లాస్లోకి అలౌట్ చేస్తాం, లేకపోతే అలౌట్ చేయమని చెప్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక పిల్లగానికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవాలనుకున్నప్పుడు సాటర్డే, వెడ్నెస్డే సంబంధించి స్కూల్ డ్రెస్ సపరేటు, రెగ్యులర్ సపరేటు, మళ్ళీ బ్లేజర్ సపరేట్, ఇవన్నీ తీసుకునే వరకు 5,000 రూపాయల ఖర్చు అనేటువంటిది మన ఈ పేరెంట్స్ పైన అధిక భారంగా మోపుతున్నదని చెప్పేసి ఈ విషయంగా తెలియదు. ఇయర్స్ చేంజ్ చేశారు, పేరెంట్స్కి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ ఇప్పుడు 2 ఇయర్స్కి మళ్ళీ చేంజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు బ్లేజర్ పెట్టారు 2 days కోసం 2,000. ఒక్కొక్క పిల్లగానికి ఒక డ్రెస్కు 3,500, 4,000 వరకు అవుతుంది. 2 ఇయర్స్ కిందనే చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేస్తారు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఫీజెస్ 20,000 మినిమం, మ్యాక్సిమం 15,000, 55,000, 60,000 చేశారు. సిబిఎస్ఈ అని చెప్పేసి ఇంతకుముందు 18,000 మ్యాక్సిమం, 15,000 to 18,000. ఇప్పుడు 60,000 వసూలు చేస్తున్నారు. స్కూల్లో అన్ని షూస్, బుక్స్, సాక్స్లు, షూస్ నుంచి అన్ని ఇందులోనే అమ్ముతున్నారు. అవి ప్రాపర్గా అమ్మటి లైన్లో పెట్టాలి, నిల్చోవాలి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బుక్స్ ఉంటే సగమే ఆడ లింగంపల్లి పోయి తెచ్చుకోవాలి. లింగంపల్లి పోతే ఆడ మళ్ళీ మొత్తం ఉండదు. ఇలా స్కూల్ స్టాఫ్కే ఇచ్చి అవుట్ సైడర్స్ అని చెప్పి అమ్మిపిస్తుంది. వాళ్ళు అన్నది రేటే అంతే, ఒకటి. పేరెంట్స్కి ఏమి ఇన్ఫర్మేషన్ వాళ్ళే అమ్ముతున్నారు. పీటీ సార్ అతను స్కూల్ స్టాఫే వీళ్ళంతా అమ్మేసి వాళ్ళ టీచర్లే కూర్చొని ఫీజులు తీసుకుంటున్నారు కదా, కలెక్షన్ తీసుకుంటున్నారు. ఏమంటే బయట థర్డ్ పార్టీ అని చెప్తున్నారు. అది మళ్ళీ ఒకటి ఉంటే ఒకటి ఉండదు, కింద ఉంటుంది, మీద ఉండదు, మీద ఉంటుంది, కింద ఉండదు. ఆ 2 days బ్లేజర్ అంటే ఓన్లీ థర్స్డే, సాటర్డే వేసుకోవాలి. 2,000 బ్లేజర్ అందరికి ఒకటే రేటు వసూలు చేస్తారు. యూనిఫామ్ 3,500, 4,000. సిబిఎస్ఈ చేంజ్ చేసిన తర్వాత స్టాఫ్ కూడా సేమ్ మెంబర్, ఏం చేంజెస్ లేదు. అంటే మరి మీరు ఏ స్టాండర్డ్ పెట్టి సిబిఎస్ఈ అంటున్నారు? మీరు టీచర్లన్నా మారండి, లేకపోతే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, సరిపోతుంది. అప్పుడు మీరు సిబిఎస్ఈ అని స్టాంప్ వేసుకొని మళ్ళీ ఫీజు ఎక్కువ తీసుకోండి. మీరు ఫీజు ఎక్కువ తీసుకొని సేమ్ స్టాఫ్ మెయింటైన్ చేస్తాం, వాళ్ళు సేమ్ శాలరీ ఇచ్చుకుంటా అసలు అంటే ఎక్కడ ఉందండి సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు? సో మెయిన్ అది. దాని తర్వాత వీళ్ళు సిబిఎస్ఈ అని చెప్పేసి గత 2 years ముందు ఒక డ్రెస్ చేంజ్ చేశారు. 2 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక డ్రెస్ చేంజ్ చేశారు. దాని తర్వాత బుక్స్కి చెప్పేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ నోటీస్ వస్తాయి, ఏమని యూనిఫామ్ సేల్ చేయొద్దు స్కూల్ పర్మిషన్స్ అని చెప్పేసి. అయినా సరే సేల్ చేస్తారు. దగ్గర దగ్గర 6,000, 5,000 చేంజ్. మొత్తం బుక్స్ అన్నీ మొత్తం బుక్స్ అవన్నీ కలుపుకుంటే మీకు 8,000 వరకు అవుతుంది. ఒక్క పిల్లలకి 8,000 అవుతుంది అంటే ఇద్దరు కలిపి మీకు 16,000 వరకు అవుతుంది. ఖాళీ డ్రెస్కి ఖాళీ డ్రెస్కి వచ్చేసి 3,000 చేంజ్. ఒక్క పిల్లలకి డ్రెస్ 3,000 అవుతుంది. అది ఇంకా మన బ్లేజర్ 10th క్లాస్ అయితే ఇంకా బ్లేజర్ కాస్ట్ ఇంకా సపరేట్ ఉంది, 2,000 చేంజ్ అట్లా. సో ఇది మా బాధలు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అంత మీద బ్యాగులు వేసుకోబోతున్నారు, 3rd floorకి వెళ్తున్నారు, దానికి ఫెసిలిటీ లేదన్నమాట. 3rd floorకి వీళ్ళు తీసుకోవడానికి బ్యాగ్ డైరెక్ట్ వీళ్ళే మోసుకొని పోవాలి, కానీ వీళ్ళకి లిఫ్ట్ సిస్టమ్ అట్లాంటిది ఏం లేదు. కానీ క్లాస్ రూమ్లో ఏసీ పెట్టిస్తున్నారు. ఏసీ ఎవరు కావాలి? ఉన్న బరువు తగ్గితే చాలు వాళ్ళ వీటి మీదకి వెళ్ళి.
అది మేము కోరుకుంటున్నాం. అంటే 4 ఫ్లోర్లు పిల్లలు అదే వాళ్ళే మూసుకొని బ్యాగులు తీసుకొని పోవాలి. వీళ్ళ దగ్గర ప్రాపర్గా బుక్ స్టోర్ చేయడానికి వాటర్ కూడా లేవు. ఇప్పుడు ఈ రోజు నాకు ఇవే క్లాసులు జరుగుతాయని చెప్పేసి అవే బుక్స్ మేము తీసుకెళ్తామని చెప్పి అట్లాంటి సిస్టమేటిక్గా లేదు. ఇంకోటి మాకు ఏ ఇంటిమేషన్ లేదు, ఇట్లా స్కూల్ డ్రెస్ చేంజ్ చేస్తున్నాము అది చేంజ్ చేస్తున్నామని చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ లేదు పేరెంట్స్కి. మాకు మెసేజ్ వచ్చిందండి 11 to 1 వరకు అవైలబుల్గా ఉంటే స్కూల్ డ్రెస్సెస్ అని చెప్పారు. మేము మార్నింగ్ 10:30కి వచ్చాము. బాయ్స్ 2 పిల్లలు 4 మెంబర్స్ తీసుకొని వచ్చినాం. లైన్ ఇంతసేపు ఇక్కడ వరకు నిల్చున్నామండి. అది సైజ్ చూసి అక్కడికి వెళ్ళి చూసేసరికి పెండింగ్ అని చెప్పారు. ఈ మనీ మేము వేరే దానికి యూజ్ చేస్తాం కదా, 2500 2 పేర్స్కి పే చేసినాం. పెండింగ్ 25కి అవైలబుల్గా ఉంటే మేము మాకు పనిలోకి వచ్చినామండి. మేము క్యాష్ లిక్విడ్ క్యాష్ ఓన్లీ స్లిప్ వైట్ స్లిప్ ఇది మళ్ళీ మార్నింగే కొనుక్కొని వెళ్ళారన్నారు. మీరు డైరెక్ట్ కరెస్పాండెంట్ అడిగారా మరి ఆ విషయంలో? మీరు కరెస్పాండెంట్ అడగండి. స్టార్ట్ చేసిందే 11కి మేము ఆల్రెడీ ఉన్నాం.